గ్రామ సభ నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి ఇక్కడ వచ్చిన వారికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన గ్రామ కౌన్సిలర్ భగవాన్ రెడ్డి గారికి వేదిక మీద అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. అయితే ఇది ఈ గ్రామ సభలో ఉన్న అంశాలకు సంబంధం లేకున్నా కూడా మన గ్రామానికి అవసరం కాబట్టి ఒక మాట వీళ్ళకి తెలియజేస్తున్నాను. ఎందుకంటే బ్రదర్స్ మిత్రులారా, కృష్ణ ఆడ లీస్ట్ ఆపు, ఒక్క నిమిషం ఆప. అవసరం కాబట్టి ఈ గ్రామ సభలో ఈ తీర్మానాలలో ఇది కూడా చేర్చాలని వారిని ఇక్కడ కోరుతున్నాను. ఆ అంశం ఏంటంటే, ఇప్పుడు మన గ్రామము గత దాదాపు 8 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం మున్సిపాలిటీ ఏర్పాటు చేసి మన గ్రామాన్ని అందులో కలపడం జరిగింది. గ్రామాన్ని కలపడం ద్వారా మనకు కొంచెం నష్టమే జరిగింది. అంటే పథకాలకు సంబంధం లేదు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో పథకాలు స్కీమ్లకు కొదువు లేదు. అర్హులందరికీ కూడా ప్రతిదీ వస్తుంది. కూర్చోండి, అర్హులందరికీ వస్తుంది. ఎక్కడ పైరవులు చేసినట్లేదు. ఎవరు దరఖాస్తు పెడితే వాళ్ళకు రావడమే. ఇది ఈ ప్రజాపాలన ప్రభుత్వం గొప్పతనం ఏంటంటే, ఎంతమంది దరఖాస్తు పెడితే అంతమందికి అన్ని పథకాలు వస్తున్నాయి. దీంట్లో అప్పట్లాగా పైరవులు చేసి దండాలు పెట్టే పని లేదు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి మన గ్రామం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే, నేను వీళ్ళని కోరేది, ఏదైతే తీర్మానం రిజిస్టర్ ఉందో ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అధికారి, వార్డు అధికారి, వారికి కూడా మా గ్రామం తరఫున ఈ అంశాన్ని అందులో పెట్టాలి. ఎందుకంటే సరే మున్సిపాలిటీలో కలిసింది, ఇది మున్సిపాలిటీ నుంచి గ్రామం వస్తారా తర్వాత విషయం, ప్రయత్నాలు ఇవన్నీ నష్టాలతో పాటుగా మాకు అతిపెద్ద నష్టం ఏం జరిగిందంటే, మన గ్రామానికి ఉపాధి హామీ పడిపోయింది. అయితే దీనికి ఒక చట్టం ఏముందంటే, మున్సిపాలిటీ అయితే ఉపాధి హామీ తీసేస్తున్నాం అనే ఒక చట్టం ఉందనేది మున్సిపాలిటీలో క్లాజులో ఉంది. అయ్యా, మున్సిపాలిటీ క్లాజులో ఉన్నప్పుడు కూడా మున్సిపల్ గ్రామాలను కలిపేటప్పుడు వారి జీవన విధానం, జీవన శైలి, జీవన భవిష్యత్తును కూడా చూసుకొని అందులో అంశాలు చేర్చాలి. ఎటువుడుగా ఇక ఇప్పుడు తెల్లంగి వేసుకున్న అందరూ కోటీశ్వరులు గారు, మటన్ కూర తింటాడు అందరూ కోటీశ్వరులు గారు, పండగనాడు మటన్ తింటాడు, ఊరికోతాడు తెల్లంగి వేసుకున్నాడు. కాబట్టి అట్లా ఆ విధంగా గమనించి మండలానికి దగ్గర ఉన్న మున్సిపాలిటీలో కలిపినా కూడా మా గ్రామంలో ప్రజలు ఇంకా పేదవాళ్ళు, పనులు లేక ఇప్పటికి కూడా రోజు 7-7:30కే ఆటోలలో ఎక్కి వేరే గ్రామాలకు పరిగిపోతుంది. అదే ఉపాధి హామీ పని ఉంటే కొద్దిగా చేతగాని వాళ్ళు కూడా పని చేసుకొని కుటుంబంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకున్నారు. అంటే కొద్దిగా గొప్ప ఉపాధి హామీ పని వల్ల అందరు బతికిరు. శాతగానులు కూడా ఇప్పుడు శాతనైన అంటే పోతున్నారు, శాతగానులు ఇటుక ఉత్తేది ఉక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే శాతనైన ఒక్కలు చేస్తే కుటుంబం అంతా బతికే పరిస్థితికి వచ్చింది మా గ్రామ ప్రజలది. కాబట్టి మా గ్రామంలో మున్సిపాలిటీలో ఉన్నా సరే కానీ ప్రజలు వాళ్ళే కాబట్టి పనులు కల్పించాలి. కాబట్టి మా గ్రామం తరఫున మేము ఇలా తీర్మానంలో పొందుపరచండి. అది ఏ దాకా పోయినా సరే అది ఏమైతే సాధ్యాలను మేము చూసుకుంటాము. ఈ గ్రామ సభ ద్వారా, ఈ గ్రామ సభ తీర్మానంలో అల్లాపూర్ గ్రామ ప్రజలకు ఉపాధి హామీ పనిపోయి జీవనం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఉపాధి హామీ పనిని గ్రామస్తులు కోరుకుంటున్నారు అనే విషయాన్ని మాత్రం మీరు ఈ తీర్మానంలో మాత్రం రాయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను.